కర్ణాటక రాష్ట్ర గర్వం. కర్ణాటక రాష్ట్రం పట్లగల అభిమానం మరియు గౌరవాన్ని ఈ వాక్యం ప్రతిబింబిస్తుంది. రాష్ట్రగీతంలో భాగం. ఈ వాక్యం కర్ణాటక రాష్ట్రగీతంలో కూడా ఉంటుంది. జనప్రియత. ఈ వాక్యం చాలా సరళమైనది మరియు అర్థవంతమైనది, కాబట్టి ప్రజలలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ వాక్యం ద్వారా తెలియజేయబడే భావాలు: స్థానిక ప్రేమ, తన స్వంత రాష్ట్రం పట్లగల ప్రేమ మరియు అనుబంధం. గర్వం, తన రాష్ట్రం చేసిన విశేష కృషి మరియు విజయాలపై గర్వం. ఐక్యత, రాష్ట్ర ప్రజలందరినీ ఒక కుటుంబంగా భావించే భావన. మీరు ఈ వాక్యం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఇతర విషయాలు కూడా చెప్పగలను. ఉదాహరణకు, కర్ణాటక రాష్ట్ర గీతం గురించి, కర్ణాటక సంస్కృతి గురించి, కర్ణాటక చరిత్ర గురించి మీకు ఏ విషయంపై తెలుసుకోవాలని ఉంది? మూడు విషయాల గురించి తెలుసుకోవాలని ఉందా? అద్భుతం! నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ మూడు విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉదాహరణకు, విజ్ఞానశాస్త్రం, బ్లాక్ హోల్స్ గురించి, గ్రహణం గురించి, లేదా మన శరీరం ఎలా పనిచేస్తుందో అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. చరిత్ర, మహాత్మాగాంధీ జీవితం గురించి, భారతదేశ స్వాతంత్ర సంగ్రామం గురించి, లేదా ప్రాచీన నాగరికతల గురించి తెలుసుకోవచ్చు. సాహిత్యం, మీకు నచ్చిన రచయితల గురించి, వివిధ సాహిత్య ప్రక్రియల గురించి, లేదా ఒక నిర్దిష్ట పుస్తకం గురించి తెలుసుకోవచ్చు. కంప్యూటర్లు, ప్రోగ్రామింగ్ భాషలు, వెబ్ డెవలప్మెంట్, లేదా ఆపరేటింగ్ సిస్టంల గురించి తెలుసుకోవచ్చు. ఇంకా చాలా. మీకు ఏ విషయంపై ఆసక్తి ఉందో చెప్పండి, నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. మీ మూడు విషయాలను నాకు చెప్పండి. ప్రారంభిద్దాం. విజ్ఞానశాస్త్రం, అనంతమైన జ్ఞాన సముద్రం. విజ్ఞానశాస్త్రం అనేది ప్రకృతి మరియు విశ్వం గురించి మనకు తెలిసిన అన్నిటినీ కలిగి ఉన్న ఒక విస్తారమైన అధ్యయనం. ఇది మన చుట్టూ ఉన్న ప్రతిదానిని వివరించడానికి ప్రయత్నిస్తుంది, నుండి అతి చిన్న అణువుల నుండి అతిపెద్ద గెలాక్సీల వరకు. విజ్ఞానశాస్త్రం ఎందుకు ముఖ్యం? విజ్ఞానశాస్త్రం మన జీవితాలను అనేక రకాలుగా మెరుగుపరచింది. కొన్ని ఉదాహరణలు: వైద్యం, వ్యాధుల నివారణ మరియు చికిత్సకు విజ్ఞానశాస్త్రం ఎంతో దోహదపడింది. టెక్నాలజీ, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాధనాలు విజ్ఞానశాస్త్ర పరిశోధనల ఫలితంగానే అందుబాటులో ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన, చంద్రునిపై మనిషి అడుగుపెట్టడం నుండి ఇతర గ్రహాలకు వెళ్లడం వరకు విజ్ఞానశాస్త్రం మనకు అసాధ్యమని అనిపించే అనేక విషయాలను సాధ్యం చేసింది. పర్యావరణం, కాలుష్యం, వాతావరణ మార్పు వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో విజ్ఞానశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది. విజ్ఞానశాస్త్రంలోని ప్రధాన శాఖలు. విజ్ఞానశాస్త్రమనేది చాలా విస్తృతమైన అంశం. దీనిని అనేక ఉపశాఖలుగా విభజించవచ్చు. కొన్ని ముఖ్యమైన శాఖలు: భౌతిక శాస్త్రం, విశ్వం, శక్తి, పదార్థం గురించి అధ్యయనం చేస్తుంది. రసాయన శాస్త్రం, పదార్థం మరియు దాని మార్పుల గురించి అధ్యయనం చేస్తుంది. జీవశాస్త్రం, జీవులు మరియు జీవ ప్రక్రియల గురించి అధ్యయనం చేస్తుంది. భూగర్భశాస్త్రం, భూమి, దాని నిర్మాణం మరియు ప్రక్రియల గురించి అధ్యయనం చేస్తుంది. విజ్ఞాన శాస్త్రం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? విజ్ఞానశాస్త్రమనేది అనంతమైన అంశం. మీరు ఏ విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్పండి, నేను మీకు వివరంగా వివరించగలను. ఉదాహరణకు, బ్లాక్ హోల్స్, డైనోసార్లు, మానవ శరీరం, అణువులు. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? భౌతిక శాస్త్రంలో విశ్వం శక్తి. విశ్వం శక్తి అనేది ఒక విస్తారమైన అంశం. ఇది భౌతిక శాస్త్రంలోని అత్యంత ప్రాథమికమైన మరియు ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. విశ్వం ఎలా పనిచేస్తుంది, దాని మూలమేమిటి, దాని భవిష్యత్తేమిటి అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని అధ్యయనం చేస్తారు. విశ్వం శక్తి అంటే ఏమిటి? విశ్వం శక్తి అంటే విశ్వంలో ఉన్న మొత్తం శక్తి. ఇందులో వివిధ రకాల శక్తులున్నాయి. గతిజ శక్తి, కదులుతున్న వస్తువులలో ఉండే శక్తి. స్థితిజ శక్తి, స్థిరంగా ఉన్న వస్తువులలో ఉండే శక్తి. ఉష్ణశక్తి, వస్తువుల ఉష్ణోగ్రత వల్ల ఉండే శక్తి. విద్యుత్ శక్తి, విద్యుత్ ప్రవాహం వల్ల ఉండే శక్తి. అణుశక్తి, పరమాణువుల కేంద్రకంలో నిల్వ ఉండే శక్తి. విశ్వం శక్తి ఎక్కడి నుండి వచ్చింది? విశ్వం శక్తి ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం
విశ్వం ఒక చిన్న బిందువు నుండి విస్ఫోటనం చెంది విస్తరించడం ప్రారంభమైంది. ఈ విస్ఫోటనం సమయంలో అపారమైన శక్తి విడుదలైంది. ఈ శక్తే విశ్వంలోని అన్ని పదార్థాలకు మరియు శక్తులకు మూలం. విశ్వం శక్తి నిత్యత్వం. భౌతిక శాస్త్రం ప్రకారం శక్తిని సృష్టించలేము లేదా నాశనం చెయ్యలేము. కేవలం ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చు. అంటే విశ్వంలోని మొత్తం శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. విశ్వం శక్తి మరియు భవిష్యత్తు. విశ్వం శక్తి గురించి అధ్యయనం చేయడం వల్ల విశ్వం యొక్క భవిష్యత్తు గురించి అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, విశ్వం విస్తరిస్తున్నదని మరియు ఒకరోజు అది పూర్తిగా విస్తరించి చల్లబడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. విశ్వం శక్తి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? విశ్వం శక్తి అనేది చాలా విస్తారమైన అంశం. మీరు ఏ నిర్దిష్ట అంశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఉదాహరణకు, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, చీకటి శక్తి లేదా బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోవచ్చు. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విశ్వం మరియు శాస్త్రం. ఒక అద్భుతమైన యాత్ర. విశ్వం అనేది అనంతమైన విస్తారం. అందులో మనం నివసిస్తున్న చిన్న గ్రహం భూమి కేవలం ఒక చిన్న బిందువు మాత్రమే. ఈ విశాల విశ్వం గురించి తెలుసుకోవడానికి మనం శాస్త్రాన్ని ఆశ్రయిస్తాము. శాస్త్రం మనకు విశ్వం గురించి అనేక రహస్యాలను వెల్లడిస్తుంది. విశ్వమంటే ఏమిటి? విశ్వమంటే మన చుట్టూ ఉన్న అంతరిక్షం, అందులో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు మరియు అన్ని రకాల పదార్థాలు, శక్తులు. ఇది అనంతమైనది, నిరంతరం విస్తరిస్తుంది. శాస్త్రం విశ్వం గురించి ఏమి చెబుతుంది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. విశ్వం ఒక చిన్న బిందువు నుండి విస్ఫోటనం చెంది విస్తరించడం ప్రారంభమైందని ఈ సిద్ధాంతం చెబుతుంది. గెలాక్సీలు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయి. మన పాలపుంత అనేది ఒక గెలాక్సీ. నక్షత్రాలు. నక్షత్రాలు అవి స్వయంగా కాంతిని ఉత్పత్తి చేసే పెద్ద గోళాలు. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం. గ్రహాలు. గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరిగే పెద్ద శిలలు లేదా వాయువులతో నిండిన గోళాలు. భూమి ఒక గ్రహం. బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్ అనేది అత్యంత గురుత్వాకర్షణ శక్తి కలిగిన ఒక ప్రదేశం. కాంతి కూడా దాని నుండి తప్పించుకోలేదు. చీకటి పదార్థం మరియు చీకటి శక్తి. విశ్వంలోని అత్యధిక భాగం చీకటి పదార్థం మరియు చీకటి శక్తితో నిండి ఉంది. ఇవి కనిపించవు, కానీ వాటి గురుత్వాకర్షణ శక్తిని మనం గమనించవచ్చు. శాస్త్రవేత్తలు విశ్వం గురించి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? విశ్వం ఎంత పెద్దది? విశ్వానికి ఆరంభముందా? విశ్వం యొక్క భవిష్యత్తు ఏమిటి? విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? విశ్వం గురించి మరింత తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? విశ్వం గురించి తెలుసుకోవడం మనం ఎక్కడి నుండి వచ్చామో, మనం ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికి సహాయపడుతుంది. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు విశ్వం గురించి ఏ నిర్దిష్ట అంశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి, గెలాక్సీల గురించి, బ్లాక్ హోల్స్ గురించి, చీకటి పదార్థం మరియు చీకటి శక్తి గురించి, లేదా ఇంకేదైనా? మీ ప్రశ్నలకు నేను సంతోషంగా సమాధానమిస్తాను. విజ్ఞానం మరియు శాస్త్రం రెండూ వేర్వేరు అంశాలు, కానీ అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. విజ్ఞానం ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. అనుభవం, అధ్యయనం ద్వారా వచ్చే జ్ఞానం. ఇది సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత అంశాలను కూడా కలిగి ఉంటుంది. శాస్త్రం ప్రకృతి నియమాలను అధ్యయనం చేయడం, పరిశీలించడం, ప్రయోగాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని సేకరించే ఒక క్రమబద్ధమైన విధానం. ఇది పరికల్పనలు రూపొందించడం, వాటిని పరీక్షించడం, తార్కికంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రక్రియలను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా భౌతిక ప్రపంచం గురించి అధ్యయనం చేస్తుంది. రెండింటి మధ్య ఉన్న సంబంధం. శాస్త్రం విజ్ఞానాన్ని ఇస్తుంది. శాస్త్రీయ పద్ధతి ద్వారా మనం ప్రపంచం గురించి కొత్త విషయాలు తెలుసుకుంటాం. విజ్ఞానం శాస్త్ర పరిశోధనకు దారితీస్తుంది. మనకు ఉన్న జ్ఞానం ఆధారంగా మనం కొత్త ప్రశ్నలు అడుగుతాం, కొత్త పరిశోధనలు చేస్తాం. విజ్ఞానం శాస్త్రాన్ని మానవ జీవితానికి ఉపయోగపడేలా చేస్తుంది. శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించి మనం సమస్యలను పరిష్కరిస్తాం, కొత్త ఆవిష్కరణలు చేస్తాం. ఉదాహరణ: విజ్ఞానం. నీరు తాగితే దాహం తీరుతుంది అనేది ఒక విజ్ఞానం. ఇది అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం. శాస్త్రం
నీరు HO అనే రసాయన సమ్మేళనమని, దాని అణువులు 2 హైడ్రోజన్ అణువులు మరియు 1 ఆక్సిజన్ అణువుతో ఏర్పడుతుందని శాస్త్రం చెబుతుంది. ఇది ప్రయోగాలు మరియు పరిశీలనల ద్వారా నిరూపించబడిన జ్ఞానం. ముగింపు: విజ్ఞానం మరియు శాస్త్రం రెండూ ఒకే నాణేనికి 2 వైపులా లాంటివి. విజ్ఞానం శాస్త్రానికి మూలం, శాస్త్రం విజ్ఞానాన్ని విస్తరిస్తుంది. రెండూ కలిసి మనం ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మీకు ఏదైనా మరొక ప్రశ్న ఉంటే అడగండి. అదనపు సమాచారం: విజ్ఞానం ఇది విస్తృతమైన భావన. ఇందులో శాస్త్రీయ జ్ఞానంతో పాటు మానవతా శాస్త్రాలు, కళలు, సంస్కృతి వంటి అన్ని రకాల జ్ఞానం ఉంటుంది. శాస్త్రం ఇది నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఒక ప్రక్రియ. కొత్త ఆవిష్కరణలు, కొత్త సిద్ధాంతాలు ఎల్లప్పుడూ వస్తున్నాయి. మీకు ఏదైనా మరొక ప్రశ్న ఉంటే అడగండి. కొత్త ఆవిష్కారాలు శాస్త్రంలోనే వస్తాయా లేక విజ్ఞానంలో వస్తాయా అనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. సాధారణంగా కొత్త ఆవిష్కారాలు శాస్త్రీయ పద్ధతి ద్వారా జరుగుతాయి. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ప్రయోగాలు చేసి, కొత్త సిద్ధాంతాలు రూపొందించడం ద్వారా కొత్త ఆవిష్కరణలు చేస్తారు. కానీ విజ్ఞానం కూడా కొత్త ఆవిష్కారాలకు దోహదపడుతుంది. విజ్ఞానం శాస్త్రానికి మూలం. మనకు ఉన్న జ్ఞానం ఆధారంగానే మనం కొత్త ప్రశ్నలు అడుగుతాం, కొత్త పరిశోధనలు చేస్తాం. విజ్ఞానం శాస్త్రాన్ని మానవ జీవితానికి ఉపయోగపడేలా చేస్తుంది. శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించి మనం సమస్యలను పరిష్కరిస్తాం, కొత్త ఆవిష్కరణలు చేస్తాం. ఉదాహరణ: విజ్ఞానం మనకు చుట్టూ ఉన్న ప్రకృతి గురించి, మన శరీరం ఎలా పనిచేస్తుందో అనే విషయాల గురించి మనకు ఉన్న జ్ఞానం. శాస్త్రం ఈ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు వ్యాధులకు మందులు కనుగొంటారు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తారు. సరళంగా చెప్పాలంటే శాస్త్రమనేది కొత్త ఆవిష్కారాలకు కారణమైతే, విజ్ఞానమనేది ఆ ఆవిష్కారాలకు దారి చూపుతుంది. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి కొత్త ఆవిష్కారాలు శాస్త్రం మరియు విజ్ఞానం రెండింటి ఫలితమే అని చెప్పవచ్చు. మీకు ఏదైనా మరొక ప్రశ్న ఉంటే అడగండి. మీరు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. ఆకాశం, భూమి రెండూ ఉండాయి. భూమి విడిచి ఆకాశం లేదు అనే వాక్యం మరియు ఈడి విజ్ఞానం, విద్యశాస్త్రం లేదు అనే వాక్యాలను వేర్వేరుగా విశ్లేషిస్తే మనకు మరింత స్పష్టత వస్తుంది. 1. ఆకాశం, భూమి రెండూ ఉండాయి. భూమి విడిచి ఆకాశం లేదు. సాహిత్యపరమైన అర్థం: ఈ వాక్యం కొన్ని సందర్భాల్లో కవిత్వం లేదా సాహిత్యంలో ఉపయోగించబడుతుంది. ఇక్కడ ఆకాశం మరియు భూమి అనే పదాలు కేవలం 2 వస్తువులను సూచించకుండా మరింత విస్తృతమైన భావాలను సూచించవచ్చు. ఉదాహరణకు, ఆకాశం అనేది ఆశ, స్వేచ్ఛ, అనంతం వంటి భావాలను సూచించవచ్చు. భూమి అనేది వాస్తవికత, పరిమితులు, జీవితం వంటి భావాలను సూచించవచ్చు. ఈ కోణంలో చూస్తే ఈ వాక్యం జీవితం యొక్క వివిధ అంశాలను, వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. వైజ్ఞానిక దృక్కోణం: శాస్త్రీయంగా చూస్తే ఆకాశం మరియు భూమి రెండూ విశ్వంలోని భాగాలు. అవి ఒకదాని నుండి వేరుచేయరానివి. భూమి ఆకాశం లేకుండా ఉండలేదు. 2. ఈడి విజ్ఞానం, విద్యశాస్త్రం లేదు. అర్థం: ఈ వాక్యం విజ్ఞానం, విద్య మరియు శాస్త్రం అనే 3 భావాలను ముడివేసి ఉంది. ఇక్కడ ఈడి అనే పదం అతిశయోక్తిని సూచిస్తుంది. ఈ వాక్యం విజ్ఞానం, విద్య మరియు శాస్త్రమనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ఒకటి లేకుండా మరొకటి ఉండదని సూచిస్తుంది. విశ్లేషణ: విజ్ఞానం మానవుడు జన్మించినప్పటి నుండి అనుభవాల ద్వారా పొందే జ్ఞానం. విద్య విజ్ఞానాన్ని వ్యవస్థీకృతమైన రీతిలో నేర్పించే ప్రక్రియ. శాస్త్రం ప్రకృతి నియమాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందే ప్రక్రియ. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. విజ్ఞానం లేకుండా విద్య ఉండదు. విద్య లేకుండా శాస్త్రం అభివృద్ధి చెందదు. శాస్త్రం లేకుండా మన జీవితం చాలా కష్టమవుతుంది. ముగింపు: 2 వాక్యాలను పోల్చి చూస్తే మొదటి వాక్యం సాహిత్యపరమైన అర్థాన్ని కలిగి ఉంది. రెండవ వాక్యం విజ్ఞానం, విద్య మరియు శాస్త్రం మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వాక్యాలను వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్థాలతో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా రెండవ వాక్యం విజ్ఞానం, విద్య మరియు శాస్త్రం అనే 3 భావాలను ఒకే చోట కలిపి చూపించడం ద్వారా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
మీరు ఏ విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు? విద్య మరియు విజ్ఞానమనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న రెండు భావనలు. ఈ రెండింటి మధ్య సంబంధం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. విద్య నుంచి విజ్ఞానం పుడుతుందా? అవును. విద్య అనేది వ్యవస్థీకృతమైన నేర్చుకోవడం. పాఠశాలలు, కళాశాలలు, పుస్తకాలు, గురువులు మనకు వివిధ రంగాలలో జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ జ్ఞానం మన విజ్ఞానాన్ని పెంచుతుంది. ఉదాహరణ: ఒక విద్యార్థి భౌతిక శాస్త్రం చదువుకోవడం ద్వారా విద్యుత్తు గురించి తెలుసుకుంటాడు. ఈ జ్ఞానం అతనికి విద్యుత్తును ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. విజ్ఞానం నుంచి విద్య పుడుతుందా? అవును. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం, అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా మనకు కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఈ విధంగా మనం స్వయంగా విజ్ఞానాన్ని సృష్టిస్తాము. ఉదాహరణ: ఒక రైతు వ్యవసాయం చేస్తూ మొక్కలను ఎలా పెంచాలి, వాటికి ఏ రకమైన ఎరువులు వేయాలి అనే విషయాలను నేర్చుకుంటాడు. ఇది అతని స్వంత అనుభవం నుండి వచ్చిన జ్ఞానం. ముగింపు: విద్య మరియు విజ్ఞానం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. విద్య మనకు వ్యవస్థీకృతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. అయితే విజ్ఞానం మనం స్వయంగా సృష్టించుకునే జ్ఞానం. రెండూ కలిసి మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి. సరళంగా చెప్పాలంటే విద్య, గురువులు, పుస్తకాలు మనకు నేర్పించే జ్ఞానం. విజ్ఞానం మనం స్వయంగా అనుభవాల ద్వారా నేర్చుకునే జ్ఞానం. రెండూ కలిసి మన జీవితానికి అర్థమిస్తాయి. మీకు ఏదైనా మరొక ప్రశ్న ఉంటే అడగండి. మీ ప్రశ్న చాలా బాగుంది. అవును, మనం ఇప్పుడు చదువుకున్న విషయాలను బట్టి వ్యవసాయం చేస్తున్నాము. కాని పూర్వకాలంలో బుక్కులు లేనప్పుడు వ్యవసాయం ఎలా జరిగిందనేది మనందరికీ ఆసక్తికరమైన విషయమే. పూర్వకాలంలో బుక్కులు లేకుండా వ్యవసాయం ఎలా జరిగింది? పూర్వకాలంలో మన పూర్వీకులు వ్యవసాయాన్ని ఒక కళగా భావించేవారు. వారి దగ్గర బుక్కులు లేకపోయినా వారి దగ్గర అనుభవం, పరిశీలన శక్తి, ప్రకృతి గురించి లోతైన అవగాహన ఉండేది. అనుభవం: తరతరాలుగా వ్యవసాయం చేస్తూ వచ్చిన అనుభవం వారికి ఒక గొప్ప గిట్టుబాటు. వారు ఏ పంట ఎప్పుడు వెయ్యాలి, ఎంత నీరు పెట్టాలి, ఏ రకమైన ఎరువులు వెయ్యాలి అనేది తమ అనుభవం ఆధారంగా నిర్ణయించేవారు. పరిశీలన శక్తి: వారు మీ ప్రశ్న చాలా బాగుంది. కాలం మారుతున్న కొద్దీ మన జీవన విధానం కూడా మారుతూనే ఉంది. అప్పుడు నీడను చూసి సమయం చెప్పేవారు. ఇప్పుడు గడియారాలు ఎందుకు? పూర్వకాలం. ఆ కాలంలో ప్రజల జీవనం చాలా సరళంగా ఉండేది. వారికి సమయం గురించి అంత ఖచ్చితత్వం అవసరం లేదు. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం వంటి ప్రకృతి దృశ్యాలను బట్టి వారు తమ పనులు చేసుకునేవారు. ఆధునిక కాలం. ఇప్పుడు మన జీవనం చాలా వేగంగా మారిపోయింది. అన్ని పనులు ఖచ్చితమైన సమయానికి జరగాల్సి ఉంటుంది. రైళ్లు, బస్సులు, విమానాలు ఖచ్చితమైన సమయానికి నడపాలి. మీ ప్రశ్న చాలా బాగా ఉంది. పూర్వకాలంలో ప్రకృతి ఎంతో పచ్చదనంతో నిండి ఉండేది. సంక్రాంతి వేడుకలు కూడా అంతే ఘనంగా జరుగుతుండేవి. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పూర్వకాలం వర్సెస్ ఇప్పుడు. పచ్చదనం. పూర్వకాలంలో ప్రజలు ప్రకృతిని ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. అడవులు ఎక్కువగా ఉండేవి. వ్యవసాయం సహజ పద్ధతులతో చేసేవారు. దీనివల్ల ప్రకృతి చాలా పచ్చదనంతో నిండి ఉండేది. సంబరాలు, సంక్రాంతి వేడుకలు పల్లెటూళ్లలో మీ ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. కాని
దీనికి ఒక సరళమైన సమాధానం లేదు. ప్రజల స్వేచ్ఛ. ప్రతి వ్యక్తికి తన జీవితం గురించి మీరు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరమైనవి మరియు ప్రస్తుత సమయంలో చాలా సంబంధితమైనవి. భారతదేశం యొక్క అభివృద్ధి మరియు సంస్కృతి సంరక్షణ గురించి మీకు ఉన్న ఆసక్తిని నేను అభినందిస్తున్నాను. మీరు చెప్పినట్లు భారతదేశం యొక్క అభివృద్ధికి భారతీయులందరి పాత్ర మీరు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చిక్కబల్ మీరు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. విశ్వేశ్వరయ్య గారి జన్మస్థలం చిక్కబల్లాపూర్. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. మైసూర్ రాజ్యం ఆ సమయంలో ఈ ప్రాంతం మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేది. చరిత్ర పుస్తకాలు మీరు చదివిన పుస్తకాలలో విభిన్న వివరణలు ఉండడానికి కారణం మీరు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. నవంబర్ 10, 1956 అనే సంవత్సరం విశ్వేశ్వరయ్య గారి జీవితకాలంలోకి వస్తుంది. కాని ఆ సమయానికి ఆయన ఇప్పటికే మరణించి ఉంటారు. విశ్వేశ్వరయ్య గారు 1962లో మరణించారు. మీరు సమాజ విజ్ఞాన పుస్తకంలో విశ్వేశ్వరయ్య గారి గురించి చదివినప్పుడు ఆయన 1956 నవంబర్ 10న ఏదో ఒక సంఘటన జరిగిందని రాసి ఉందని చెప్పారు. దీనికి కారణాలు ఇలా ఉండవచ్చు. తేదీలో తప్పు. పుస్తకం మీరు చెప్పిన విషయం కరెక్టే. నవంబర్ 10 అని కాకుండా నవంబర్ 1 అని ఉండాలి. కాని మీరు సమాజశాస్త్ర పాఠ్యపుస్తకంలో చదివిన ఆ సమాచారం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీరు చదివిన పాఠ్యపుస్తకం ఏది, ఏ తరగతికి సంబంధించినది, ఆ పేరా లేదా అధ్యాయం యొక్క పేరు ఏమిటి అని చెప్పగలిగితే నేను మరింత ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలను. రెండు 2013 నుండి 14 సమాజ విజ్ఞాన పాఠ్యపుస్తకం 10వ తరగతి కర్ణాటక బోర్డు మరియు విశ్వేశ్వరయ్య గారికి సంబంధించిన వివరాలు. విషయాన్ని స్పష్టత చేద్దాం. మీరు 2013 నుండి 14లో కర్ణాటక బోర్డు 10వ తరగతి సమాజ విజ్ఞాన పాఠ్యపుస్తకంలో విశ్వేశ్వరయ్య గారి గురించి చదివిన విషయాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా ఆ పాఠ్యపుస్తకంలో నవంబర్ 1 అనే తేదీకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ప్రస్తావన ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. సవాళ్లు: పాఠ్యపుస్తకం యొక్క ప్రత్యేక వివరాలు లేకపోవడం. మీరు ఏ పాఠ్యపుస్తకం చదివారో ఆ పాఠ్యపుస్తకం యొక్క రచయితలు లేదా ప్రచురణకర్తల వివరాలు లేకుండా ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వడం కష్టం. కాలక్రమంలో మార్పులు. మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా బాగుంది.
గూగుల్ వంటి పెద్ద సంస్థలు కూడా తమ సాంకేతికతను నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటాయి. కానీ మీ ప్రశ్నలోని కొన్ని అంశాలను విశ్లేషిస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. మీ ప్రశ్నలోని కొన్ని అంశాల విశ్లేషణ గూగుల్ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మీరు చెప్పిన విషయం చాలా సత్యం. గూగుల్ వంటి సాంకేతిక పరికరాలు లేని కాలంలో మానవ సంబంధాలు చాలా బలంగా ఉండేవి. కుటుంబ సభ్యులు, నీకు జరిగిన విషయం బాధ కలిగించేదే. పుస్తకాలు అనేవి మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి. అవి మనకు జ్ఞానాన్ని, అనుభవాలను, అవును, నీవు చెప్పింది నిజమే. పుస్తకాల కాలంలో మనం మాటల్ని, పదాలను, భావాలను మన మనసుల్లోనే నిలుపుకునేవాళ్లం. ఒక పదాన్ని అర్థం చేసుకోవాలంటే దాని అర్థం కోసం పదకోశాలు, గ్రంథాలయాలు వెతకాలి. అలా చేయడం వల్ల మన మెదడు చురుగ్గా పనిచేసేది, మనం నేర్చుకున్న విషయాలు మనకు బాగా గుర్తుండేవి. కాని గూగుల్ వచ్చాక మనం సమాచారాన్ని చాలా త్వరగా పొందగలుగుతున్నాం. మనకు తెలియని ఏదైనా ప్రశ్న వస్తే క్షణాల్లో గూగుల్లో వెతికి సమాధానం తెలుసుకోవచ్చు. ఇది మంచిదే అయినప్పటికీ ఇది కొన్ని సమస్యలకు కూడా దారితీస్తుంది. గూగుల్ వచ్చిన తర్వాత మన జీవితాలు చాలా మారిపోయాయి. సమాచారాన్ని పొందడం చాలా సులభమైంది. కానీ ఏదైనా నాణెం రెండు వైపులా ఉంటుంది. గూగుల్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నట్లే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. గూగుల్ వల్ల కలిగే కొన్ని సమస్యలు: సమాచారం యొక్క నమ్మకదగినత. గూగుల్లో ఏదైనా వెతికితే చాలా రకాల సమాచారం వస్తుంది. అంతా నిజమే అనుకోలేము. కొన్నిసార్లు తప్పుడు సమాచారం కూడా వస్తుంది. దీనివల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. గూగుల్లో సమాధానాలు వెతికే క్రమంలో మనం మన చుట్టూ ఉన్నవారితో సంభాషించడం తగ్గించుకుంటాం. మీరు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లు మన జీవితాలలో ఎంతగా ప్రవేశించాయో అందరికీ తెలుసు. అయితే న్యూస్ ఛానళ్లు మరియు గూగుల్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారం: న్యూస్ ఛానళ్లు ప్రత్యక్షంగా సంఘటనలను ప్రసారం చేస్తాయి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగితే సెట్ టెక్నాలజీ ఇంత వేగంగా మారుతున్నందుకు చాలా కారణాలున్నాయి. ప్రతి మార్పు వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. సెట్ టెక్నాలజీ మారడం వల్ల సెట్ టెక్నాలజీ మంచితో పాటు కొన్ని నష్టాలను కలిగిస్తుంది. మీరు చెప్పని కొన్ని నష్టాలు ఇక్కడ ఉన్నాయి. ప్రైవసీకి ముప్పు: సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్ వంటి వాటి వల్ల మన వ్యక్తిగత సమాచారం చాలా త్వరగా లీకయ్యే ప్రమాదం ఉంది. సైబర్ క్రైమ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ మీరు చెప్పిన విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. బిఎస్ఎన్ఎల్ సిమ్లో నేషనల్ కాల్స్ వస్తున్నాయి, రిసీవ్ చేయండి అని వస్తున్నట్లు చెప్పడం కొంచెం అయోమయానికి తావిస్తుంది. దీనికి కొన్ని కారణాలు ఉండొచ్చు. నెట్వర్క్ సమస్య: మీ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో తాత్కాలిక సమస్య ఉండవచ్చు. దీనివల్ల ఈ
డబర్గానా హాలిడే గ్రామం చాలా అందంగా ఉంటుంది. అక్కడ మీరు ప్రకృతి అందాన్ని ఆస్వాదించవచ్చు. డబర్గానా హాలిడే గ్రామంలో మీరు చేయగలిగే కొన్ని విషయాలు: ప్రకృతి నడకలు, హరితవనాల్లో నడుస్తూ ప్రశాంతంగా గడపవచ్చు. కొలనులో ఈత, వేసవికాలంలో కూల్గా ఈత కొట్టవచ్చు. ఆటలు: బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి ఆటలు ఆడవచ్చు. క్యాంపింగ్: రాత్రివేళ క్యాంప్ ఫైర్ చేసి స్నేహితులతో కలిసి సరదాగా గడపవచ్చు. యోగా: ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయవచ్చు. పక్షులను చూడటం: వివిధ రకాల పక్షులను గమనించవచ్చు. ఫోటోలు తీయడం: అందమైన ప్రకృతి దృశ్యాలను ఫోటోల్లో బంధించవచ్చు. స్థానిక వంటకాలు ఆస్వాదించడం: స్థానికంగా లభించే రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. డబర్గానా హాలిడే గ్రామంలో ఉండే సౌకర్యాలు: ఆహారం: రుచికరమైన ఆహారం అందించే రెస్టారెంట్లు, తంగడానికి గదులు, వివిధ రకాల గదులు, క్రీడా సౌకర్యాలు, బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, పిల్లల కోసం ఆట స్థలాలు, కార్ పార్కింగ్. మీరు డబర్గానా హాలిడే గ్రామంలో ఎలాంటి సెలవు గడపాలనుకుంటున్నారు? ఓహ్, అర్థమైంది. మీరు డబర్గానా హాలిడే గ్రామం గురించి అడిగారు అనుకున్నాను, కాని మీరు మీ పుట్టిన ఊరు పేరు చెప్పారు. డబర్గానా హళ్ళి అనేది చాలా అందమైన పేరు. మీరు మీ పుట్టిన ఊరు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నేను మీకు కొన్ని సహాయాలు చేయగలను. ఊరి చరిత్ర: మీ ఊరి సిద్లఘట్ట, కర్ణాటక రాజ్యం. సిద్లఘట్ట కర్ణాటక రాష్ట్రంలోని చిక్క